హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రవిస్ మైండ్ వాయిస్ ఛానల్. డే 3లో మేము ఊటీ టు కూనూర్ ప్యాకేజ్ తీసుకుని బస్లో అయితే 9:30కి స్టార్ట్ అయిపోయాము. ఈ 12 ప్లేసెస్ లో ఫస్ట్ మమ్మల్ని తీసుకెళ్లిన ప్లేస్ అయితే ఊటీ లేక్. అది ఆల్రెడీ మేము కవర్ చేసాం కాబట్టి మేము ఇక్కడ హార్స్ రైడింగ్ సెలెక్ట్ చేసుకున్నాము. హార్స్ రైడింగ్ వచ్చేసి పర్ పర్సన్ 200 రూపీస్. అక్కడ మమ్మల్ని 1 ఫుల్ రౌండ్ తిప్పారు. అక్కడ అలా ఫొటోస్ దిగాము. హార్స్ రైడింగ్ అయితే మస్త్ ఎంజాయ్ చేసాము. రైడింగ్ తర్వాత నెక్స్ట్ మేము వెళ్ళిన ప్లేస్ అయితే థ్రెడ్ గార్డెన్. ఈ థ్రెడ్ గార్డెన్ స్పెషాలిటీ ఏంటంటే ఇది మన ఇండియాలోనే ఒకే ఒక్క ప్లేస్ లో ఉంది, అది కూడా ఊటీలోనే ఉంది. ఈ థ్రెడ్ గార్డెన్ లో ఇక్కడ చూస్తున్న ఫ్లవర్స్ అన్ని ఉన్నాయి కదా, అవైతే మనకి రియల్ ఫ్లవర్స్ మాత్రం కాదు. మొత్తం ఫ్లవర్స్ అన్ని అవి థ్రెడ్ తోనే చేశారు. ఫ్లవర్స్ ఒకటే కాదు, అక్కడ ఉన్న ప్రతి పార్ట్, ఫ్లవర్, లీవ్స్ అవన్నీ మొత్తం థ్రెడ్ తోనే చేశారు. ఇలా ఇవన్నీ థ్రెడ్ తో తయారు చేయడానికి మొత్తం 12 ఇయర్స్ పట్టిందంట. మ్యూజియం అయితే చాలా బాగుంది. అంటే చూడ్డానికి రియల్ ఫ్లవర్స్ లాగే అనిపించాయి అక్కడి నుంచి మేము చూసినా కూడా. అంత బాగుంది. అండ్ ఇండియాలోనే ఒకే ఒక్క మ్యూజియం కాబట్టి ఖచ్చితంగా ఈ థ్రెడ్ గార్డెన్ చూడాలి ఊటీకి వెళ్ళిన వాళ్ళందరూ. ఈ థ్రెడ్ గార్డెన్ ఎంట్రీ టికెట్ వచ్చేసి పర్ పర్సన్ 30 రూపీస్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ థ్రెడ్ తో చేసిన ఫ్లవర్సే. చూడ్డానికి ఎంత రియలిస్టిక్ గా అనిపిస్తున్నాయంటే రియల్ ఫ్లవర్సా అన్నట్టు అనిపిస్తున్నాయి కదా. బట్ ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్లో తయారు చేయడం ఇట్స్ వెరీ డిఫికల్ట్ వర్క్. బట్ చాలా చాలా బ్యూటిఫుల్ గా తయారు చేశారు. థ్రెడ్ గార్డెన్ తర్వాత మేము నెక్స్ట్ వెళ్ళిన ప్లేస్ అయితే వ్యాలీ వ్యూ పాయింట్. ఈ వ్యాలీ వ్యూ పాయింట్ కూడా వెదర్ అనేది చాలా కూల్ గా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ నుంచి చూస్తే మనకి అక్కడ ఉన్న విలేజెస్ అన్ని కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ విలేజెస్ చూడడానికి టెలిస్కోప్ కూడా మనకి అవైలబుల్ గా ఉంది. ఇక్కడ కూడా మనం నేచర్ ని చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. చూస్తున్నారు కదా, ప్లేస్ అయితే మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్. అండ్ ఇక్కడ నుంచి మేము ఇవన్నీ చూస్తూ ఉంటే మాకు అక్కడి నుంచి ఒక బ్యూటిఫుల్ ఇన్సిడెంట్ అయితే కనిపించింది. అదేంటంటే టాయ్ ట్రైన్. ఈ టాయ్ ట్రైన్ గురించి మీరు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ లో పెడతాము, చూసేయండి. అక్కడి నుంచి మేము నెక్స్ట్ వెళ్ళిన ప్లేస్ ఏంటంటే విల్లింగ్టన్ కంటోన్మెంట్ బోర్డ్. ఈ ప్లేస్ అయితే చూడడానికి చాలా నీట్ గా అండ్ కూల్ గా ఉంది. ఈ ప్లేస్ లో ఏంటంటే ఇక్కడ మనకి ఆర్మీ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారట. టూరిస్ట్ కి అయితే వెళ్ళడానికి అలో అయితే లేదు, బట్ అక్కడి నుంచి మనకి వెహికల్ నుంచి మొత్తం కనిపిస్తూ ఉంటాయి ప్లేసెస్ మొత్తం. ఇవన్నీ చూడొచ్చు. కానీ ఈ ప్లేస్ అలో లేకపోయినా బయట నుంచి చూడడానికే చాలా అందంగా అనిపించింది. అందులోని సోల్జర్స్, ఆర్మీ వాళ్ళు ఇక్కడ ట్రైనింగ్ తీసుకోవడం అనేది చాలా బాగుంది చూడడానికి. అండ్ ఈ ప్లేస్ లో కూడా రోజా మూవీ షూటింగ్ అయితే చేశారంట. ఈ వేలో వెళ్తున్నప్పుడు అయితే మనకి ఇలా సోల్జర్స్ కి సంబంధించిన స్టాచ్యూస్ కూడా కనిపిస్తూ ఉంటాయి. చూడ్డానికైతే ఇక్కడ ప్లేస్ చాలా బాగుంది. ఇక్కడైతే సెకండ్ వరల్డ్ వార్ కి సంబంధించిన సోల్జర్స్ గురించి ఒక మెమోరియల్ పిల్లర్ ను కూడా మనమైతే చూడొచ్చు. ఇక్కడ నుంచి మేము నెక్స్ట్ వెళ్ళిన ప్లేస్ ఏంటంటే టీ గార్డెన్. ఈ ఊటీ టు కూనూర్ వెళ్లే ప్లేస్ లో ఎక్కువగా కనిపించిన గార్డెన్స్ ఏమైనా ఉన్నాయంటే అవి టీ గార్డెన్సే. యాక్చువల్ గా టీ తాగితే ఎంత రిలీఫ్ వస్తుందో అలాంటి టీ గార్డెన్స్ చూస్తే అంతకంటే ఎక్కువ రిలీఫ్ వస్తుందేమో. నాకైతే చాలా బాగా నచ్చాయి ఆ షేప్ అండ్ ఆ వెదర్. ఈ టీ గార్డెన్స్ ఎప్పుడు కూడా మనకు ఒక స్లాంట్ లాంటి ప్లేస్ లో పండిస్తారు కాబట్టి అక్కడ ఆ స్పేసింగ్ గానీ ఆ ప్లాంటేషన్ ఉన్న ఏరియా కానీ చాలా అందంగా కనిపిస్తుంది. ఇక్కడైతే మేము ఫుల్ ఫొటోస్ తీసుకున్నాము.
అండ్ ఇంత బాగున్న లొకేషన్ లో ఫస్ట్ చేసే పని ఏంటో మీకు ఆల్రెడీ తెలుసు కదా, ఫొటోస్ దిగడం. ఆ ఫొటోస్ దిగడం కోసం మేము అయితే అక్కడ డ్రెస్ తీసేసుకున్నాము. అక్కడే డ్రెస్ అవైలబుల్ గా ఉంటుంది. కెమెరా వాళ్ళే మనకి డ్రెస్ ఇచ్చేసిన తర్వాత ఫొటోస్ అయితే తీస్తారు. మేము ఏం చేసామంటే మా కెమెరాలో ఇలా వీడియోస్ ఫొటోస్ మేము తీసుకున్నాము. అక్కడైతే ఫోటో ఒక్కొక్క కాపీ 200 రూపీస్. అందుకని చెప్పి మేము డ్రెస్ తీసుకొని ఒక ఫోటో అయితే వాడి దగ్గర నుంచి తీసుకున్నాము. నెక్స్ట్ మా క్యామ్ లో మేము ఇలా ఫొటోస్ వీడియోస్ మొత్తం తీసేసుకున్నాము. అంటే 200 రూపీస్ కి మనకి వర్త్ అయితే అవ్వాలి కదా, అందుకని చెప్పి మేము ఇలా చేసాము. టీ గార్డెన్స్ నుంచి నెక్స్ట్ వెళ్ళిన ప్లేస్ ఏంటంటే చాక్లెట్ ఫ్యాక్టరీ. ఇక్కడైతే మాకు చాక్లెట్స్ ఎలాగా తయారు చేస్తారని ఒక చిన్న ఫ్యాక్టరీలో అయితే ఉంది, అక్కడైతే చూపించారు. నెక్స్ట్ ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. వాటిని అయితే మేము చూసాము. మాకు నచ్చిన కొన్ని అయితే మేము తీసుకున్నాము. ఇక్కడ మొత్తం చాక్లెట్స్ అన్ని ఏమేమి ఉన్నాయని చెప్పి మొత్తం చూసేసాము. ఊటీలో ఫేమస్ ఏంటంటే చాక్లెట్స్ మాత్రమే. వెళ్ళిన వాళ్ళందరూ ఖచ్చితంగా వెళ్ళి కొనుక్కుని తెచ్చేసుకుంటారు, అంత బాగున్నాయి. అండ్ ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీ పౌడర్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ స్కిన్ కేర్ కి సంబంధించిన ప్రొడక్ట్స్, ఆయిల్స్, జెల్స్ అన్ని కూడా ఉన్నాయి. అండ్ ఇవన్నీ ఇక్కడ దొరికే మూలికలతోనే తయారు చేస్తారంట. సో ఇవి నేచురల్ అని చెప్పేసి వాళ్ళైతే అన్నారు. చూసారు కదా, నేను ఆల్రెడీ చెప్పాను ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ అయితే ఉన్నాయని. చూడ్డానికి అయితే చాలా బాగున్నాయి. అండ్ వాళ్ళే టేస్టింగ్ వాళ్ళే ఇచ్చేస్తున్నారు మనం అడగకుండానే. ఎన్ని కావాలంటే అన్ని చాక్లెట్స్ మనం అక్కడ తినేయచ్చు, కావాలంటే వద్దని చెప్పేసి కూడా వచ్చేయచ్చు. కానీ మేమైతే మాకు నచ్చిన చాక్లెట్స్ తీసుకున్నాము. అండ్ మేము ఇక్కడ యూకలిప్టస్ ఆయిల్ ఫ్యాక్టరీకి కూడా వెళ్ళాము. అక్కడ నుంచి మేము వెళ్తుంటే ఈ టీ గార్డెన్స్ కనిపించాయి. ఇది కూడా ఒక వ్యూ పాయింట్. యాక్చువల్ గా దీనికి ఆపోజిట్ సైడ్ నుంచి చూస్తే మనకి డాల్ఫిన్ నోస్ పాయింట్ అనే ఒక వ్యూ పాయింట్ కనిపిస్తుంది. బట్ మేము దీనికి ఆపోజిట్ ప్లేస్ లో ఉన్నాము. సో మాకైతే ఆ పాయింట్ కనిపించలేదు. కానీ దీంట్లో 360 డిగ్రీస్ చూస్తే మాత్రం ఫుల్ గా హిల్ స్టేషన్, నెక్స్ట్ టీ గార్డెన్స్ ఫుల్ కనిపించాయి. ఇక్కడ మనకి దూరంగా ఒక వాటర్ ఫాల్ కూడా కనిపించింది. అండ్ ఇట్స్ ద బెస్ట్ ప్లేస్. చూడ్డానికైతే చాలా బాగా అనిపించింది. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాము. ఎందుకంటే చూడ్డానికి నేచర్ ఎంత బాగున్నప్పుడు మనకి ఎంత హ్యాపీనెస్ ఉంటుంది అది చెప్పలేదు. కాబట్టి మేమైతే ఇలా ఎంజాయ్ చేసాము. సో ఇక్కడి నుంచి మేము నెక్స్ట్ వెళ్లాల్సిన ప్లేస్ ఏంటంటే దొడబెట్ట పీక్. కాకపోతే అక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉండడంతో అక్కడికైతే తీసుకెళ్లేదు. నెక్స్ట్ మేము వెళ్లిన వెహికల్ కూడా పెద్దది కావడంతో అక్కడికి ఎలవ్ లేదని చెప్పారు. అందుకే మేము దొడబెట్ట పీక్ స్కిప్ చేసాము. కానీ మేము నెక్స్ట్ వీడియోలో అయితే ఆ పీక్ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు చూపిస్తాము. ఎందుకంటే అది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ ఇన్ ఊటీ. అండ్ తప్పకుండా అందరూ విజిట్ చేయాల్సిన ప్లేస్ కాబట్టి చూపించేస్తాము. ఇక్కడ నుంచి మేము నెక్స్ట్ వెళ్ళిన ప్లేస్ ఏంటంటే బొటానికల్ గార్డెన్. ఇదే మనకి చూపిస్తున్నాం కదా బొటానికల్ గార్డెన్. ఇక్కడ మేము వచ్చేసరికి ఈవినింగ్ అయ్యింది. ఇక్కడ బొటానికల్ గార్డెన్ లో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడైతే మనం చాలా టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ చూడొచ్చు. ఇవన్నీ చూడాలంటే మనకి టైం కూడా సరిపోదు. అన్ని వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇది ఒక గ్లాస్ హౌస్ లా ఉంది. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అయితే పెట్టారు. అండ్ ఇది కూడా గవర్నమెంట్ అండర్ లోనే ఉంది. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. దీని ఎంట్రీ టికెట్ వచ్చేసి 100 రూపీస్. బట్ 100 రూపీస్ కి ఇది చాలా వర్త్. ఎందుకంటే చూడడానికి మనకి టైం సరిపోదు. ఇన్ని టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ మనం ఎక్కడా చూసుండము. సో ఫైనల్ గా మా ఈ డే 3 ఊటీలో బొటానికల్ గార్డెన్ తో కంప్లీట్ అయింది. అండ్ ఈ రోజు నిన్న మేము ఏవైతే ప్లేసెస్ మిస్ అయ్యామో అవి మా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాము.
అండ్ మీకు మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రవీస్ మైండ్ వాయిస్ ఛానల్.